అందరికీ నమస్తే అండి. మెగా డిఎస్సి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఒక క్రెడిట్, ఒక పాజిటివ్ ఉంది అంటే అందులో మెగా డిఎస్సి కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం ఒకటి. సీఎంగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేశాక తొలి సంతకం చేశారు. చేసిన తర్వాత అధికారంలోకి వచ్చి ఒక 1 ఇయర్లో ఆ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఆ 15,347 మంది కూడా ప్రస్తుతానికి ఉద్యోగాల్లో ఉన్నారు. ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు అన్ని అర్హతలు చూసుకొని రిజర్వేషన్స్ ప్రాతిపదికగా వాళ్ళకు వచ్చిన ర్యాంకులు, మార్కుల ఆధారంగా ఉద్యోగాలు పొందారు. వాళ్ళు కూడా ఎంతో కష్టపడి సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయ్యి జీవితాన్ని చదివి పోరాటం చేసి వెయిట్ చేసి నిరీక్షించి చివరికి ఆ ఉద్యోగం పొందిన వాళ్ళే. ఇప్పుడు ఆ 15,347 మంది ఒక పక్క, మెగా డిఎస్సి కోసం అప్లై చేసి ఉద్యోగాలు రాక నిరాశ, నిస్పృహ, నైరాశ్యంలో ఉన్న 6.5 లక్షల మంది ఒక పక్క. ఇక్కడ వైసీపీ ఆడిన గేమ్ ఏంటంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 15,347 ఓట్లు పోయినా పర్లా, కానీ ఈ 6.5 లక్షల మందిని రెచ్చగొడితే మేబీ వీళ్ళలో ఒక సగం మంది అయినా మనకి అనుకూలంగా మారకపోతారా, మనకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోతారా అనే ఒక చిన్న థాట్, ఒక డేంజరస్ థాట్ వైసీపీకి వచ్చింది. మరి ఎవరికి వచ్చిందో, వైసీపీలో ఏ నాయకుడికి వచ్చిందో అది రావడం ఇంక మొదలుపెట్టారు. మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తయిపోయిన సంవత్సరం తర్వాత దానిలో అక్రమాలు జరిగాయి, స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయి. సో ఇంటర్నల్గా మొత్తం ఒకలే చేసేశారు. ఒకరోజు పేపర్ లీకేజీ అంటారు, ఒకరోజు రిజర్వేషన్స్ తేడా అంటారు, ఒకరోజు స్పోర్ట్స్ కోటా తేడా అంటారు, ఒకరోజు దివ్యాంగులకు అన్యాయం జరిగిందంటారు. రోజుకు ఒక సబ్జెక్టు ఏదో ఒక దాని మీద స్టాండ్ ఉన్నట్ల. ఒకరోజు స్పోర్ట్స్ కోటా అన్యాయం, ఇంకో రోజు దివ్యాంగుల కోటా అన్యాయం. ప్రతిరోజు ఏదో ఒక కొత్త సబ్జెక్ట్ని సాక్షిలో రాస్తూనే ఉన్నారు, గొడవ చేస్తూనే ఉన్నారు. అంటే ఆ 15,347 మంది ఎలాగా వైసీపీకి ఓటేరు, ఎందుకంటే టీడీపీ వల్లనే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి. ఆ ఓట్లు పోయినా పర్లేదు, ఈ 6.5 లక్షల మంది ఉంటారుగా, కడుపు మంటతో పాపం ఉంటారుగా ఉద్యోగాలు రాలేదని. సో వీళ్ళని రెచ్చగొడితే ఒక అశాంతి, ప్రభుత్వంలో ఒక అశాంతి నెలకొంటుంది, ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది. సో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించవచ్చు, ప్రభుత్వం మీద బురద మరక వేయొచ్చు అనే ఒక పొలిటికల్ గేమ్కి వైసీపీ తెరతీసింది. నేను ఇక్కడ ఎందుకు ఇంత ఏకపక్షంగా ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఒక్కసారి నిన్న కోన శశిధర్ గారు అండ్ ఆ శాప్ ఎండి భరణి గారు వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ చూడండి ఒకసారి. లేదా ఒక 5 రోజుల కిందట కూడా వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ చూడండి. చాలా ట్రాన్స్పరెన్సీగా ఏ ఉద్యోగం అయితే లక్షలాది మంది అప్లై చేశారు, ఎవరెవరైతే తనకు ఉద్యోగం రాలేదు, నాకు అనర్హతలు ఉన్నాయి అయినా నాకు ఉద్యోగం రాలేదని చెప్తున్నారో వాళ్ళందరికీ పేరున ఇదిగో పలానా ఏ అనే వ్యక్తి ఎందుకు ఉద్యోగం రాలేదు, పలానా బి అనే వ్యక్తి ఎందుకు ఉద్యోగం రాలేదు, వాళ్ళ స్థానంలో వాళ్ళ జిల్లాలో ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది చాలా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇలా ఎవరండి మెయింటైన్ చేసేది? ఒకవేళ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ మీద ఇటువంటి ఆరోపణ కనుక ఎవరైనా చేస్తే ఊరుకుంటారా? అరెస్ట్ చేసి 3rd డిగ్రీలు చూపించరు ఇప్పటికే, అవునా కదా? వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన కనుక ఇటువంటి నియామకాలు చేస్తే అప్పుడే ఇటువంటి ఆరోపణలు ఎవరైనా చేసుంటే కేసులు పెట్టి అరెస్ట్ చేసి 3rd డిగ్రీ చూపిస్తారు, భయపెడతారు. అసలు విద్యార్థులని రోడ్డు ఎక్కనివ్వరు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు రోడ్డు ఎక్కడానికి భయపడ్డారు, ఎవరు రోడ్డు ఎక్కలా, వాళ్ళని శాంతియుత నిరసనలు కూడా తెలియజేయాల, అంత మోనోపలిజంగా పరిపాలించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది? వైసీపీకి అండ్ కొంతమందికి స్వేచ్ఛనిచ్చింది, వాళ్ళు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, మెగా డిఎస్సీ మీద బుర్ర చిమ్ముతున్నారు, విషం చిమ్ముతున్నారు, ఒక బ్లఫ్ డేంజరస్ గేమ్ ఆడుతున్నారు. 15,347 పోస్టులు భర్తీ చేసే క్రెడిట్ వాళ్ళకి రాకుండా అందులో అన్యాయాలు ఉన్నాయి, అది జరిగాయి అని రెచ్చగొడుతున్నారు సామాన్యుల్ని. నిజంగా అన్యాయం జరిగితే కోన శశిధర్ గారు వీళ్ళు ఎవరో దాక్కుంటారుగా. నేను ఎక్కడ ఇంత ఏకపక్షంగా చెప్తున్నానంటే, ఇంత కమిటెడ్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, అధికారులు ప్రెస్ మీట్ పెట్టి పేరున చెప్తున్నారు. మొన్న ఒకసారి పేరున చెప్పారు, ఈరోజు కూడా పేరున చెప్తున్నారు. సో ఆ రిజర్వేషన్ సిస్టమ్ అర్థం చేసుకోలేక డిఎస్సి మీద అపోహలు సృష్టిస్తున్నారు అని చెప్పి ఆరోపణ ఏంటి, దాని మీద వాస్తవం ఏంటి? సో క్రీడా కోటా రిజర్వేషన్స్ అక్రమంగా అమలు చేయలేదు, తప్పులు దొరికాయి అనే దాని మీద, అలాగే 1:1 విధానంలో సర్టిఫికేట్ల పరిశీలనకు పిలిచినా ఉద్యోగం రాలేదు అనే విషయంలోన, అండ్ కొన్ని జిల్లాల్లో క్రీడా కోటాలో ఎక్కువ మంది ఎందుకు ఎంపికయ్యారు అనే విషయం మీద, అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రకర్ సీనియర్ మహిళా జాతీయ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్, రాష్ట్ర అంతర్జిల్లా హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ఒకే నెలలో ఎలా ఆడారు, సో ఆమెకు ఎందుకు ఉద్యోగం వచ్చింది అనే అంశం మీద, ఇలా ప్రతి ఆరోపణ మీద కూడా
సమాధానం చెప్పారు. అలాగే ఆరోపణతో పాటు కొంతమంది వ్యక్తులు, కొంతమంది అభ్యర్థులు నాకు ఉద్యోగం రాలేదు, నాకు అనర్హతలు ఉన్నాయని చెప్పి ఆరోపణ చేసినప్పుడు వాళ్ళకు కూడా పేరున సమాధానం చెప్పారు. చూడండి, అది కూడా ఈ అభ్యర్థులకు ఎందుకు ఉద్యోగం రాలేదు అనేది చెప్పారు. అది కూడా ఈరోజు డీటెయిల్డ్గా రాశారనమాట. కడప జిల్లాకు చెందిన పోలుబోయిన లక్ష్మీభారతి బీసీఏలో 104వ ర్యాంకు. బీసీఏ కేటగిరీలో ఎస్ఏ గణితం పోస్ట్ కింద 3 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఒక పోస్టుకు 12వ ర్యాంకు వచ్చిన జనరల్ అభ్యర్థితో మిగిలిన 2 పోస్టులని బీసీఏ కేటగిరీలో హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం దివ్యాంగులు, క్రీడా కోట అభ్యర్థులతో భర్తీ చేశారు. అందుకే ఈమెకు ఉద్యోగం రాలేదు. విశాఖ జిల్లాకు చెందిన మహమ్మద్ షాబుద్దీన్, కృష్ణా జిల్లాకు చెందిన ఇందిరా కుమ్మరి, ప్రకాశం జిల్లాకు చెందిన సిహెచ్ నరసింహారావు ఎస్సీ, కృష్ణా జిల్లాకు చెందిన రాణి కందుల, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీరవేణి, ఇలా వీళ్ళు ఒక్కలే కదా, వీళ్ళకి మేము సమాధానం చెప్పకపోతే ఏమవుద్దులే అని అనుకోవట్లా. అందరికీ ఎందుకు ఉద్యోగం రాలేదనేది ఆధారాలతో సహా చెప్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? ఇంత ట్రాన్స్పరెన్స్గా అధికారులు ఉన్నప్పుడు, ఇంత ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబిలిటీ, జవాబుదారీగా ఉన్నారు. ఎస్, మీరు ఆరోపణ చేస్తున్నారు, అయినా మేము సమాధానం చెప్తున్నాం, మీకు ఏమైనా డౌట్ ఉంటే మా ఆఫీస్కి రండి, మా స్టాఫ్ మీకు క్లారిఫై ఇస్తారని కూడా చెప్తున్నారు. ఇంత ట్రాన్స్పరెన్సీ, ఇంత అకౌంటబిలిటీ ఉంది. దాచుకోలా, కేసులు పెట్టట్లా, దౌర్జన్యాలు చేయట్లా, పోలీసుల చేత వేధించట్లా, చేసిన ప్రతి ఆరోపణని కూడా సమాధానం ఎందుకు చెప్తున్నారు? వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం. సో అటువంటి దాని మీద కూడా వైసీపీ వాళ్ళు అయితే మాత్రం చాలా పెద్ద గేమ్ ఆడుతున్నారు. సో ఇందులో కూటమి ఇరుక్కోకుండా ఉండాలంటే కూటమి కూడా సీరియస్గా వ్యవహరించాలి. ఇంకెన్నాళ్ళు ఊరుకున్నారు కదా, ఇక మీద కొంచెం సీరియస్గా కేసులు పెట్టితే మంచిది. కేసులు పెట్టి లోపల వేస్తే అప్పుడు దారిలోకి వస్తారు. ఎందుకంటే అసత్య ఆరోపణలకు 1-2 సార్లు తావివ్వచ్చు, విమర్శలకు 1-2 సార్లు తావివ్వచ్చు. కానీ పదే ఆరోపణలు చేస్తుంటే, రోజుకు ఒక కొత్త అంశాన్ని తీసుకొని ఇలా బురద జల్లుతుంటే ఎన్నాళ్ళు ఓపిక పడతారు? సో అంత ఓపిక పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది చిలికి గాలివానగా మారి ఆ లక్షలాది మంది అభ్యర్థుల మెదళ్ళను చిదిమేసి, వాళ్ళ కామన్ సెన్స్ని చంపేసి, వాళ్ళ ఇండివిజువల్ ఐడియాలజీని చంపేసి, అరే నిజంగానే మాకు అన్యాయం జరిగింది, నిజంగానే పోస్టులు అమ్మేసుకున్నారని ప్రతి ఒక్కరూ ఫీల్ అయ్యారు అనుకోండి, అది ఎంత డేంజర్ తెలుసా? రాష్ట్రంలో లక్షలాది మంది నేను సరిగ్గా రాలేదు, నాకు ఉద్యోగం రాలేదని అనుకుంటారు. కానీ ఏమో నిజంగా జగన్ గారు వచ్చాక మాకు ఉద్యోగం ఇస్తాడేమో, మాకు న్యాయం చేస్తాడేమో, ఆయన రాజకీయ అవసరాల కోసం వీళ్ళని వాడుకుంటున్నాడు అనే సంగతి వీళ్ళు గమనించలేరు. ఎందుకంటే వీళ్ళ మైండ్లో ఎంతసేపు డిఎస్సీలో మాకు ఉద్యోగం రాలేదు అనే నిరాశ మాత్రమే ఉంటుంది. ఆ నిరాశను వీళ్ళు రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారనేది వీళ్ళు గమనించట్లా. సో అందుకే ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కూడా కొంచెం సీరియస్గానే వ్యవహరించాలి. ఆ విషయంలో తప్పులేదు. థ్యాంక్ యూ. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.